హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే సమయంలో 3 పెద్ద సినిమాలు చిత్రీకరణ దశలో ఉంటే ఖచ్చితంగా వాటి మధ్య పోలికలు, హెచ్చుతగ్గులు చర్చ మొదలవుతుంది. ఇప్పుడు పుష్ప 2, గేమ్ చేంజర్, దేవరా మధ్య అలాంటి పోటీనే కనిపిస్తుంది. ఇవి 3 ఇంచుమించు ఒకే సమయంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అటు ఇటుగా ప్రమోషన్లు మొదలుపెట్టాయి. విడుదల తేదీలు కూడా పక్కపక్కనే ఉన్నాయి. అందుకే పోలికలు ఎక్కువగా ఆస్కారం కనిపిస్తుంది. ఈ 3 సినిమాల నుంచి ఒక్కొక్క పాట విడుదలైంది. ముందుగా రామ్ చరణ్ జరగండి జరగండి పాట వినిపించాడు. తమన్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట అంతగా ఎక్కలేదు. జాబిలమ్మ జాకెట్ వేసుకొని అనే పాట మరింత ట్రోల్ అయింది. తమన్ పాటలో సవ్యత లేదని పెదవి విరిచారు. ఆ తర్వాత పుష్ప 2 నుంచి టైటిల్ గీతం వచ్చింది. ఈ పాట బన్నీ ఫ్యాన్స్ను ఊపేసింది. సోషల్ మీడియాలో ఈ పాట దుమ్ము రేపుతుంది. యువత ఈ పాట వాడుకుని ఎన్నో వీడియోలు చేస్తున్నారు. బన్నీ స్టెప్పులు కూడా హైలైట్గా మారాయి. వచ్చి రాగానే ఇన్స్టెంట్గా ఎక్కేసింది ఈ పాట. ఇప్పుడు దేవర నుంచి ఫియర్ పాట విడుదల చేశారు. అనిరుద్ధ్పై చాలామందికి గట్టి నమ్మకం, ఎలివేషన్ పాటలు అదరగొడతాడని. అయితే ఫియర్ పాటకు అనుకున్నంతగా స్థాయిలో ఎలివేట్ కాలేదు. దానికి తోడు లిరికల్ వీడియోలో అనిరుద్ధ్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. మళ్ళీ వినడానికి, పాడుకోవడానికి, సోషల్ మీడియాకు కంటెంట్గా వాడుకోవడానికి ఈ పాట అంతగా ఉపయోగపడటం లేదు. అనిరుద్ధ్ తమిళ పాటలు బాగానే చేస్తాడు, కానీ తెలుగు వరకు వచ్చేసరికి ఎందుకో క్లిక్ కాలేకపోతున్నాడు. దానికి తోడు భారతీయుడు 2 తొలి పాట కూడా అస్సలు వినసొంపుగా లేదు. దాంతో దేవర తర్వాతి పాటలు ఎలా ఉంటాయో అనే బెంగ ఎన్టీఆర్ అభిమానులు కనిపిస్తుంది. కొరటాల శివ, దేవిశ్రీలది మంచి కాంబో. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అని నేను ఇలా వరుస హిట్లు వచ్చాయి. అలాంటప్పుడు దేవిని పక్కన పెట్టి అనిరుద్ధ్తో ఎందుకు చేయించుకుంటున్నాడో ఎన్టీఆర్ ఫ్యాన్స్కు కూడా అంతుపట్టడం లేదు. ప్రస్తుతానికైతే ఈ 3 సినిమాల్లో పుష్పదే అప్పర్ హ్యాండ్. ఇక రాబోయే రోజుల్లో ఈ ఆధిపత్యం చేతులు మారుతుందేమో చూడాలి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్ కూడా తెలియజేయండి.